మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కృష్ణపేట గ్రామ పంచాయతీలోని 7వ వార్డు ఉప సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ ఇంటింటికి తిరిగి గ్రామ అభివృద్ధి చెత్త చెదారం లేకుండా అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. మాది మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలం కృష్ణపేట గ్రామ పంచాయతీ 5వ వార్డు మెంబర్గా నేను ఎన్నికై అక్కడి నుంచి ఉప సర్పంచ్గా నేను ఎన్నికవడం జరిగింది. సర్పంచ్ పోటీ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండే మాది ఏజెన్సీ ఏరియా కాబట్టి ఎస్టీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. సో లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కొంచెం ప్రీ ప్లాన్గా చేసుకోవడం వల్ల మా నిలబెట్టుకున్న సభ్యులందరికీ ఇచ్చారు మా వార్డు సభ్యులు. దాంతో నాకు అవకాశం వచ్చింది. మేము 12 మంది వార్డు సభ్యులు ఉన్నాం. దాంట్లో 8 మంది మాకు సపోర్ట్గా ఉన్నారు. సర్పంచ్తో కలుపుకుంటే 13 మంది. మా సర్పంచ్ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. మోస్ట్లీ యంగెస్ట్ యూతే ఉన్నారు కాబట్టి సో అన్నీ తెలుసుకుంటున్నాం మేము పోతే. సో అన్నీ తెలుసుకొని ముందుకు పోవడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అధికారాన్ని ప్రశ్నించే గొంతున్నప్పుడు మీరు ఎక్కడైనా గెలవగలుగుతారు. సో అధికారాన్ని ప్రశ్నించాలి అంటే మనకు కొంత అవగాహన ఉండాలి. అవగాహన నేర్చుకొని ప్రశ్నించండి, ముందుకు రండి. ఎలక్ట్ అయినాక 2 years కూడా మాకు పీరియడ్ అనేది సర్పంచ్ల పీరియడ్ లేకుండా పంచాయతీ సభ్యుల పీరియడ్ ఉంది. సో కొన్ని వాళ్ళు కూడా చేయించారు. కొన్ని మాత్రం తీవ్ర స్థాయిలో ఉండిపోయినాయి. మోడల్ షాప్ అయిపోయడం కానివ్వండి, కొంచెం రోడ్లు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి. మెయిన్ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి మెయిన్గా తాగునీటి పైన మేము కొంచెం దృష్టి పెంచడం వాటిపైన మేము ఆల్రెడీ అవగాహన సదస్సులు అంతకుముందు కూడా మేము జెన్యున్గా ఉన్నామంటే జనరల్గా ఉన్నప్పుడు వేయటం యాజ్ ఎ వార్డు మెంబర్గా కాకుండా కూడా ఫస్ట్ నుంచి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసి మేము కొన్ని యూత్ ఆర్గనైజేషన్ చేసి కంటిన్యూ చేయడం జరిగింది. సో అవి కంటిన్యూ అని ఉంటాయి. మేము అంటే ఇట్లా ఉన్న వాటి సర్పంచ్గా ఉన్న ఉప సర్పంచ్గా ఉన్న లేకున్నా ఒక యువతగా మాకు బాధ్యత ఉంది. మేము కంటిన్యూ చేసుకుంటాం. కరోనా టైంలో మేము కొన్ని సేవలు అందించాం. మాతో అయినంత వరకు మేము సేవలు అందించాం. కొన్ని లేని వారికి ఇవ్వడం కానివ్వండి, కొంచెం మెడికల్ అవేర్నెస్ కావాలనివ్వండి, కొన్ని చేశారు. పెళ్లి ఉద్యోగాల పైన కొంచెం ఇంట్రెస్ట్ లేదండి. ఫస్ట్ నుంచి బిజినెస్ ఫీల్డ్ ఉన్నదంతా కూడా. సో దాంతోపాటు మేము వెళ్తూ ఉంటే మా తర్వాత ఉన్న అంత యువత కూడా ఏమనుకున్నారంటే మనం ఎందుకు చేయకూడదు, వై నాట్ మీ అన్న క్వశ్చన్ మా అందరిలో స్టార్ట్ అయింది. సో అందరం కలిసి అనుకొని ముందుకు వెళ్ళిపోయాం. మనం అప్పుడు వాళ్ళు చేసే స్థాయిలో వాళ్ళు చేశారు. వాళ్ళకున్న అవగాహన వరకు వాళ్ళు చేశారు. మనం ఒకరిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఏళ్ళు తిరిగిపట్టాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తాం, మనం ఏం చేయగలుగుతాం. మనకు ఆ పేరు ఇప్పుడు మీరు అన్నారు లాస్ట్ వరకు పనిచేయలేదు. ఆ పేరు మనకు రాకుండా ఉండకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ పార్టీ పోలే కదా, ఫ్యూచర్ ఎలా పోతారు? పార్టీ అనేది ఏం లేదండి. యువత ఎటువంటి అటే మా పార్టీ వయసు మాకు ఆయన ముందుండి నడిపిస్తున్నారు. ఆయన సపోర్టింగ్లో మేము అందరం కూడా యువత ఉన్నాం. ఆయన సీనియారిటీ, మా యువరత్వం అన్నీ కలిసి పనిచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు రంజాన్ పవిత్ర మాసం నడుస్తుంది కదా. సో దానికి సంబంధించి మా ముస్లిం సోదరులు